హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ మీ బన్ను. సో ఇది నా అన్బాక్సింగ్ వీడియో అండి. అన్బాక్స్ చేసినప్పుడు మనకి ఇవి అయితే ఫుడ్స్ అయితే ఇచ్చారు. ఇవి నార్మల్గా ఇవి మాత్రమే నెససరీ ఉంటుందండి, మిగిలినవి అంత అక్కర్లేదండి. సో అందుకే వాళ్ళు ఇవే ఇచ్చారనమాట ఫుడ్స్. ఇది వచ్చేసి ఉషాజనం అల్లూరి డిఎల్ఎక్స్ మిషన్ అండి. నేను ఇప్పుడు యూజ్ చేసి ఒక 2 months పైన అయ్యింది. సో నేనైతే ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో ఉంటుందండి. దీనిలో మీకు దానికన్నా ముందు బాబిన్ ఎలా థ్రెడ్ ఎక్కించుకోవాలి బాబిన్తో అని దీనిలో ఆటోమేటిక్గా థ్రెడ్ అయితే ఎక్కించుకోవచ్చు పైన పెట్టేసి. అది నేను షార్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, అమెజాన్లో అయితే తీసుకున్నాను. బయట మార్కెట్స్లో తీసుకున్నా పర్వాలేదు, ఆన్లైన్లో కూడా తీసుకోవాలి. బట్ నాకు ఫస్ట్ 2 times అయితే తీసుకోవాల్సి వచ్చిందండి. ఫస్ట్ టైం వచ్చింది కొంచెం లైట్ అయితే, ఇలా తీసుకున్న వెంటనే లైట్ అయితే పాడైపోయిందండి. సో నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ అదే బుక్ చేసుకున్నాను. అందుకే నాకు కొంచెం లేట్ అయిందనమాట. ఈ సెకండ్ టైం వచ్చింది, లైట్ అయితే బాగానే ఉందండి. అండ్ కస్టమర్ కేర్ కూడా సపోర్ట్ చేయరండి, లైట్ బాగు చేయడానికి అవ్వదు అది ఇది అన్నారు. సో మాకు అదొక్కటే కొంచెం డిసడ్వాంటేజ్. అండ్ దీనికి టేబుల్ లేకపోవడం కూడా పెద్ద డిసడ్వాంటేజ్ అండి. దీనిలో మనకి ఇలాగా స్టిచ్చెస్ అండ్ టెన్షన్ లూజ్, ఇది సెలెక్టర్ అండి. A to Z వరకు ఉంటాయి. లెంత్ వచ్చేసి 1 2 3 4 వరకే అడ్జస్ట్. ఇది SS అనేది ఈ రెడ్ లైన్లో ఉన్నాయి కదా, ఆ స్టిచ్చెస్ పడడానికి ఇది SS అనమాట. ప్లస్ మైనస్ అంటే కొంచెం పెద్దది కావాలంటే ప్లస్, మైనస్ అంటే తక్కువగా కావాలండి. అయితే మనము ఈ ప్లగ్ ఇస్తారండి. ఇది ఈ ప్లగ్ని ఇక్కడ పెట్టేసి స్విచ్ ఆన్ ఆఫ్ అనమాట. అక్కడ లైట్ ఆన్ అవుతుంది చూడండి, ఆఫ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఈ 2 అటాచ్ చేసి నేను పవర్ డైరెక్ట్ సాకెట్లో అయినా పెట్టచ్చు, లేకపోతే ఏదన్నా 3 pin ప్లగ్లోనే పెట్టచ్చు. ఇది వచ్చేసి యాక్సిలరేటర్. దీనివల్ల మనకి మిషన్ అనేది రన్ అవుతుంది. నాకు ఇదిగోండి ఈ ఫుడ్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 4 ఫుడ్స్ అయితే ఇచ్చారు. ఇది ఇంకొకటి ఇదనమాట. అండ్ దాంతోపాటు మనకి ఈ థ్రెడ్ కట్టర్ అండ్ ఇది కూడా ఇచ్చారండి. ఇదేంటంటే బటన్స్ వేసుకోవడానికి. ఇది నాకు అంత ఎక్కువగా యూజ్ అవ్వలేదు. అండ్ నీడిల్స్ కూడా ఇచ్చారు. 4 బాబిన్స్ ఇచ్చారండి, ఇలాంటివి ప్లాస్టిక్వి ట్రాన్స్పరెంట్ బాబిన్స్ అనమాట. ఇవన్నీ 4 ఇచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ అయితే మనకి మిషన్లో ఫస్ట్ దారం ఎక్కించడం ఎలాగ అనేది తెలియాలండి. నేను ఇక్కడ వైట్ కలర్ దారం అయితే పెడుతున్నాను. ఫస్ట్ దారాన్ని ఇలా చూడండి, దీని బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది, అలా పెట్టి ఇక్కడ ఇలాగనండి. చూడండి ఇక్కడ ఒక హుక్ ఉంది కదా, అనండి. అన్న తర్వాత ఇక్కడ నుండి ఇలాగా చూడండి, ఇక్కడ యూ షేప్ ఉంది కదా, ఈ యూ షేప్లో ఇలా టర్న్ చేయాలి. టర్న్ చేసి ఈ దారాన్ని ఇట్లా పైకి తీసుకొచ్చి ఇక్కడ చూడండి దీంట్లోకి ఎక్కించాను. ఇది ఎక్కించినప్పుడు ఈ పక్కన ఇది ఇలా తిప్పాలి, అప్పుడు అది పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ఇలా పైకి ఎక్కింది కదా, మన దారం అయితే ఇందులోకి వచ్చేసింది. ఈ దారాన్ని ఇందులో ఇలా మళ్ళీ ఈ లైన్లో చూస్తున్నారు కదండి, ఈ లైన్లో పెట్టి ఈ కిందన ఇలా ఇక్కడ ఒక హుక్ లాగా ఉంది కదా, ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టిన తర్వాత సో ఇదిగోండి, ఇంత క్లియర్గా మీకు ఎవరు చూపించున్నారు. అందరూ థ్రెడ్ ఎక్కించాలి అని ఇట్లా చెప్తారు, కానీ ఇదిగోండి ఇక్కడ మనము ఇది కొంచెం ఇలా పైకి లేపి ఇది కిందకి ఇలా అంటే అక్కడ ఒక హుక్ ఉంది చూస్తారా, మీకు బాగా అబ్జర్వ్ చేస్తే దీనికి ఇక్కడ ఒక హుక్ ఉంది చూడండి. ఇంత దగ్గరగా పెట్టాను, మీకు ఎలా కనిపిస్తుంది. ఆ హుక్ ఈ నీడిల్ కన్నంలోకి దూరాలి, అంటే ఈ కన్నంలోకి ఎక్కాలి. కష్టపడి ఇలా పెడుతున్నా. ఇది ఇప్పుడు చూసారా థ్రెడ్ అందులోకి ఎక్కిందా, అప్పుడు వదలండి, ఆ థ్రెడ్లో ఆగిద్ది. అది థ్రెడ్లో ఆగి ఇక్కడ మనం ఇది ఇలాగా బయటికి లాగేయాలి. ఓకేనా, ఇది క్లారిటీగా చెప్పాలండి. ఇంత క్లారిటీగా అంత దగ్గరికి ఎవ్వరు చూపించలేదు. ఓకేనా, నేను టైం వేస్ట్ అయినా కానీ అర్థం అవ్వాలని చెప్పేసి అంతే. చూడండి బాబిన్ కూడా ఇలా ఉంటుంది కదండి బాబిన్.
ఈ దారాన్ని, దీని డైరెక్షన్ చూడండి, ఈ దారము ఇలా ఉండాలి. ఇలా అంటే దారం ఇలా లాగితే ఇందులో పడాలి. ఓకే, ఇలా పెట్టుకొని ఇలా మెల్లిగా ఇలా లాగండి. ఈ సెంటర్లోకి రావాలండి. ఈ సెంటర్లోకి వచ్చి ఇలా ఈజీగా థ్రెడ్ అనేది జరగాలి. అది మనము దీనిలో ఇట్లా పెట్టేసి ఇలా సౌండ్ చేస్తే వచ్చేసింది. ఓకేనండి. ఇక్కడ థ్రెడ్ కట్టర్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రా దారం ఉంటే మనము ఇక్కడ కట్ చేయడానికి ఒక బ్లేడ్ ఉంటుంది. ఇక్కడ ఒక బ్లేడ్ ఉంటుంది చూడండి. ఓకేనా, ఈ బ్లేడ్తో కట్ చేసుకోవచ్చు. దారం అయితే కట్ అవుతుంది. చూడండి, కట్ చేశాను. ఇది ఇందులో ఇట్లా పెట్టేసి ఇది ఇలా ప్రెస్ చేస్తాం కదా, ఈ దారం పైన అన్న దారం ఇందులో ఇది అవ్వకూడదండి, పడకూడదు. ఇది ఇట్లా పెట్టేసి దీనికి ఇక్కడ ఇది ఇస్తారు కదా, ఇది కూడా చూడండి 2 దారాలు వచ్చేసాయి. ఈ 2 దారాలు వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం కుట్టుకోవడం స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు లెంత్ 4లో, ఈ లెంత్ 4 అండి. సెలెక్టర్ వచ్చేసి ఏలో పెట్టాం. ఏ అంటే నార్మల్ కుట్టు. ఓకే, బి అంటే కొంచెము ఈ నీడిల్ అనేది ఇలా పక్కకి జరుగుతుంది చూడండి, లెఫ్ట్ సైడ్కి. ఇది సెంటర్ పాయింట్ అనమాట, లెఫ్ట్ సైడ్కి జరుగుతుంది నీడిల్. బి అంటే మనకి కావాల్సింది సి, జిగ్జాగ్లో ఇదొక టైప్ కుట్టు, ఇదొక టైప్ డిజైన్. ఇది మనం ఓవర్లాక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇది ఓవర్లాక్ కోసము, అంటే జిగ్జాగ్ కుట్టు ఓవర్లాక్ చేస్తాం చూడండి, ఎడ్జెస్, ఆ టైప్ దానికి. ఇవన్నీ రెడ్ కలర్లో ఉండేవన్నీ ఇది మనకి చిన్న డిజైన్ లాగా, ఇదొక టైప్ కుట్టు. ఇది కూడా మనకి ఓవర్లాక్కి, ఇది ఓవర్లాక్కి ఉపయోగపడుతుంది. దీని యూజ్ ఏంటంటే 3 డాట్స్ కింద థిక్గా పడుతుందండి. కుట్టు అనేది థిక్గా పడిద్ది అంతే. 3 లైన్స్ లాగా పడుతుంది, ముద్ద కుట్టులాగా. ఒక ఆ డిజైన్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే పడతాయి అన్నమాట. ఇక్కడ మనము లెంత్ అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చిన్న కుట్ట 2 సైజు, పెద్దదా 3 4 అని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇంతవరకు దారం ఎక్కించుకునేంత వరకు చెప్పానండి. ఇప్పుడు నేనైతే కొంచెము క్లాత్ తీసుకుంటున్నాను. ఈ పాదాలు కూడా జస్ట్ ఇలా అంటే పడిపోతాయి పాదాలు. మళ్ళీ ఎలా పెట్టాలనుకున్నారు, ఇట్లా పెట్టేసి కరెక్ట్గా దాని మీద పెట్టి మనం ఇట్లా అంటే అది కొంచెం కరెక్ట్గా, నేను వీడియో తీస్తున్నాను కదా, నాకు అడ్జస్ట్ అవ్వలేదు. ఇక్కడ పెట్టి ఇలా అనండి, అది ఫిక్స్ అయిపోతుంది. ఇలా అన్నప్పుడు ఊడకూడదు అంతే. ఏలో పెట్టి నేను ఫస్ట్ 1 2 పెడుతున్నానండి లెంత్. ఏలో పెట్టి కుట్టు ఎలా పడుతుందో చూద్దాము. 2 పెట్టాను. అండ్ మనం ఈ యాక్సలరేటర్ అనేది ప్రెస్ చేయాలి కాళ్ళతో. చూడండి, నేనైతే వీడియో తీస్తున్నాను కదా, నాకు కుదరట్లేదు, అయినా మీకు చూపిస్తున్నా. మనం ఆయిలింగ్ చేసుకుంటా ఉంటే సౌండ్ అనేది తక్కువ వస్తుంది. చూడండి, ఇది స్టిచ్ పడింది, ఎంత నీట్గా పడిందో చూసారా. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు బీలో పెట్టానండి. బీలో పెట్టి నెంబర్ 2లోనే పెట్టాను. కుట్టు ఎలా పడిద్దో చూద్దాం. సో షిఫ్ట్ అయింది, చూస్తున్నారా, నీడిల్ పక్కకి షిఫ్ట్ అయింది. సేమ్ కుట్టు, బట్ నీడిల్ అనేది షిఫ్ట్ అవుతుంది. సీలో పెట్టానండి. సీలో హై అనమాట. ఇది పెద్ద కుట్టు వస్తుంది, అలా తగ్గించే కొద్ది చిన్న చిన్న కుట్లు. దీనిలో లెంత్ 2 అంటే డిస్టెన్స్ అనమాట, లెంత్ 2. ఇక్కడ కుట్టు ఏం రావాలి మనకి, జిగ్జాగ్ కుట్టు రావాలి. చూద్దాం వస్తుందా లేదు. అంత నీట్గా వచ్చిందో జిగ్జాగ్ కుట్టు. సెలెక్టర్ D అండ్ లెంత్ 2 చూద్దాము ఎలా కుట్టు మనకి ఈ విధంగా రావాలి. చూడండి, D దగ్గర ఎలాంటి కుట్టు ఉందో అలా రావాలి. సో వచ్చిందండి ఇలాగా. అంటే మనకి ఇది పెద్దగా పెట్టుకున్నాం కదా జిగ్జాగ్, చిన్నగా పెడితే మేబీ
ఆ లెంత్ అనేది తగ్గేదేమో. ఇప్పుడు నెక్స్ట్ ఈలో పెడుతున్నానండి. ఇలా తిప్పేటప్పుడు నీడిల్ పైకి పెట్టుకోవాలి. ఇలా ఇది చేంజ్ చేసేటప్పుడు నీడిల్ ఎప్పుడు పైకి ఉండాలి, లేకపోతే ఇరిగిపోతాయండి. సో ఈలో మనకి ఇలా రావాలి స్టిచ్. ఇది మనము ఎలా ఉందో చూద్దాం. చూడండి, సేమ్ దానిలో ఎలా ఉందో అలాగే వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ అండి. ఎఫ్లో స్టిచ్ ఇలా పడాలి. సో ఇది కొంచెం గ్యాప్ వచ్చింది అన్నమాట ఈ స్టిచ్ అనేది. సో అలాగే వచ్చింది. జీ అండ్ జీలో ఇలా రావాలి. ఆపోజిట్ సైడ్స్లో వస్తుంది. చూద్దాం. చూడండి, వీటికి ఆపోజిట్ సైడ్స్లో. ఓకేనా? ఇది పైన లైన్ వరకు నేనైతే స్టిచ్చెస్ మీకు చూపించేసాను అన్నమాట. ఈ సూది పైకి పెట్టుకొని, సూది ఇలా పైకి ఉండాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఇలా తిప్పండి. ఇది ఎటువైపు ఉంది? ఎస్ఎస్ దగ్గర పెట్టండి. పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పెట్టుకున్నాం. ఇలా వచ్చింది చూడండి, ఎంత బాగుందో. ఇప్పుడు మనకి డ్రెస్సెస్ మీద వేస్తాం స్టిచ్ అంటే 3 లైన్స్గా వేస్తుందండి. 3 లైన్స్గా చాలా బాగుంది. నెక్స్ట్ బీ దగ్గర పెడతాము. బీ దగ్గర కూడా సేమ్ అంతే, కాకపోతే పక్కకి వస్తుంది స్టిచ్ అంతే. చూడండి, నీడిల్ అనేది షిఫ్ట్ అయింది. సేమ్ అదే స్టిచ్ అండి, కాకపోతే మనకి నీడిల్ అనేది సైడ్కి షిఫ్ట్ అవుతుంది. ఇది మనకి డ్రెస్సెస్ మీదకి డిజైన్స్ అవి వేసుకోవడానికి ఇవి స్టిచ్చెస్ బాగుంటాయి. చికెన్ కర్రీ ఇలాంటి డిజైన్స్ వేస్తారు కదండి, దానికి బాగుంటాయి. వెనక కూడా సేమ్ అలాగే వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా. సిలో పెట్టానండి. సిలో పెడితే మనకి కింద రెడ్ కలర్లో సి ఇలా రావాలి స్టిచ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, చాలా అందంగా వచ్చింది. డి అండి, డీలో పెడదాం. డీలో పెడితే మనకి ఈ విధంగా రావాలి. వావ్, చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది డిజైన్. అండ్ ఈలో పెట్టానండి. ఈలో స్టిచ్ ఎలా రావాలి, మనకి ఇలా రావాలి. వస్తుందో లేదో చూద్దాం. సేమ్ దానిలో ఎలా ఉందో అలాగే వచ్చిందండి, సూపర్గా ఉంది. ఎఫ్లో పెడదామండి. ఎఫ్లో మనకి సేమ్ అలాగే వస్తుంది, వేరే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చేసిందండి ఇది కూడా. ఇంకా ఫైనల్ స్టిచ్ వచ్చేసి ఓవర్లాక్ స్టిచ్ అండి. ఇది జీలో పెట్టి చూద్దాం ఎలా వస్తుందో.
చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఓవర్లాక్ స్టిచ్ కూడా. సో టోటల్గా ఇక్కడ వరకు పైన ఉన్న స్టిచ్చెస్ అండి, ఇక్కడ నుండి కింద స్టిచ్చెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ మనం డ్రెస్సెస్ మీద కూడా ఇలా డిజైన్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఏదన్నా బాగా మోడల్స్ వస్తే కనుక. ఇది ఓవర్లాక్ అండి. మనకి ఓవర్లాక్ ఫుట్ గురించి, అలాగే ఇవి ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ అవుతాయి. అండ్ నేనైతే స్పెషల్గా ఓవర్లాక్ ఫుట్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా దీనికన్నా బాగా వస్తుంది అనమాట ఫుట్ పెట్టి కనుక స్టిచ్ చేస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.